నిలబడి అబద్ధం చెప్పలేనే నా అత్తమ్మంటే నువ్వే మరి ఈ నిజం దాచలేనే ఆ అద్దం ముందు నిలబడి అబద్ధం చెప్పలేనే నా అత్తమ్మంటే నువ్వే మరి ఈ నిజం దాచలేనే నీకు నచ్చిన సంగీతం ఏంటి? నీ చెప్పుల సవ్వడి నువ్వు మెచ్చిన నగలు ఏంటి? వంపున ముద్దు తడి నీకిష్టమైన చోటు ఏంటి? అది చల్లని నీ ఒడి నువ్వు కోరుకున్న దుస్తులేంటి? నీ వెచ్చని వాడేసుకోవచ్చు. పులుసులు, చారులు, ఏమన్నా పప్పులో కూడా వేసేసుకోవచ్చు, పప్పు చింతకాయలాగా. అయితే అలాగా చేయొచ్చు. మరి ఇంకా నేను పెద్ద వీడియోలో చాలా విషయాలు చెప్పాను, చూడండి. సొత్తే చక్కగా మీరు కూడా చింతకాయలు ఎవరన్నా ఇచ్చినా చింతకాయలు తెచ్చుకుని, చింతకాయలు లేనప్పుడు ఎలా వండుకుంటాం, చింతకాయలు అయిపోతున్నాయండి. ఇంకా పొళ్ళికాయలు వచ్చేస్తే, దోరకాయలు వచ్చేస్తే పచ్చడి పట్టేసుకుంటారు కొనేసుకుని. ఇంక పచ్చికాయలు దొరకవు. ఇంకో 10-15 రోజులు పోతే పచ్చి దొరకవు మనకి. ఇలా చక్కగా మీరు తెచ్చుకుని చింతకాయలు ఎవరన్నా ఇచ్చినా ఇలా దూసి చేసుకుని ఉంచుకోండి. చింతకాయలు లేనప్పుడు చింతకాయ కూర చేసుకుందాం.